2024 ఎన్నిక విధులు నిర్వహించే పీఓలకి, ఏపీఓలందరికీ కూడా నమస్కారం. గత ఎన్నికల్లో ఎక్కువగా సమస్యలు మాక్ పోల్ నిర్వహణలో వచ్చాయని మనం గమనించాం. మాక్ పోల్ సవ్యంగా సాగితే ఆ రోజు సాయంత్రం వరకు ఎలక్షన్ ప్రశాంతంగా సాగుతుందనేది ఒక మంచి అవగాహన. దానికోసం మాక్ పోల్లో ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జరగడానికి నా నుంచి కొన్ని సూచనలు. మాక్ పోల్ నిర్వహించే ముందు కంట్రోల్ యూనిట్ క్లియర్ నొక్కండి. అభ్యర్థులందరికీ డిస్ప్లేలో 0 చూపిస్తుంది. అప్పుడు వీవీప్యాట్ ఖాళీ డ్రాప్ బాక్స్ను చూపించండి. వచ్చిన ఏజెంట్లందరికీ కూడా వీవీప్యాట్ ఖాళీ బాక్స్ ఖాళీగా ఉంటుంది. తర్వాత ఒక పోలింగ్ అధికారి, పోలింగ్ ఏజెంట్లు ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళండి. ఏ పోలింగ్ ఏజెంట్ అయినా తన ఎంపిక ప్రకారం ప్రతి నీలిరంగు బటన్ను కనీసం ఒక్కసారైనా ఒక వ్యక్తికి ఓటు వేసేలాగా ప్రయత్నించండి. కనీసం 50 ఓట్లు పోల్ అవ్వాలి కాబట్టి పోలైన ఓట్లు మాన్యువల్ రికార్డును ఒక చోట రాసుకోవాలి. ఇదే ముఖ్యమైనది. తర్వాత 50 ఓట్లు కంప్లీట్ అయిన తర్వాత క్లోజ్ బటన్ నొక్కండి. కంట్రోల్ యూనిట్లో రిజల్ట్ బటన్ నొక్కండి. వెంటనే మనకి 50 ఓట్లు రిజల్ట్గా కనిపిస్తాయి. ఇప్పుడు వీవీప్యాట్ డ్రాప్ బాక్స్ నుండి ఆ 50 ఓట్లు స్లిప్పులు ప్లస్ స్టార్టింగ్లో పడినటువంటి వైట్ స్లిప్పులు 57 స్లిప్పుల్లో 7 స్లిప్పులు పక్కన పెట్టి ఈ 50 స్లిప్పులు కౌంట్ చేయండి. కంట్రోల్ యూనిట్ ఫలితాలు అలాగే వీవీప్యాట్లో ఉన్నటువంటి 50 స్లిప్పులతో సరిపోవాలి. కంట్రోల్ యూనిట్లో ఆల్రెడీ వేసిన ఓట్లు 50 ఉంటాయి, మన స్లిప్పులు కూడా 50 ఉండాలి. ఇది కంగారు లేకుండా జాగ్రత్తగా చేసుకోండి. వెంటనే కంట్రోల్ యూనిట్ మీద క్లియర్ బటన్ నొక్కండి. ఎప్పుడైతే మనకి స్లిప్పులు సరిపోయాయో వెంటనే కంట్రోల్ యూనిట్ని క్లియర్ చేయడం మర్చిపోవద్దు. ఎక్కువ మంది వ్యక్తులు చేసే పొరపాట్లు ఇక్కడే. వీవీప్యాట్ పేపర్ స్లిప్ వెనక మాక్ పోల్ స్లిప్ అని ఒక స్టాంప్ ఇస్తారు మనకి. ఆ స్టాంప్ను వేయడం కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే స్లిప్పులు సీల్ వేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనం టెన్షన్లో మర్చిపోయే అవకాశం ఉంటుంది. స్లిప్పుల వెనక స్టాంపు ముఖ్యంగా గమనించండి. స్టాంప్ చేసిన స్లిప్పులను ఒక ప్రత్యేక నల్ల కవర్లు చాలా ఉంటాయి, అందులో బ్లాక్ కవర్స్ సెపరేట్గా కనిపిస్తాయి కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉండదు. బ్లాక్ కవర్లో పెట్టి స్లిప్పులు సీల్ చేయండి. పీఓ పోలింగ్ ఏజెంట్లు కవర్పై సంతకాలు చేయాలి. మాక్ పోల్ వీవీప్యాట్ పేపర్ స్లిప్పులు అని రాసి పోలింగ్ స్టేషన్ నెంబరు, అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నెంబరు, పేరు, ఎన్వలప్పై పోల్ తేదీని కవర్పై రాయండి. కవరును ప్రత్యేక ప్లాస్టిక్ బాక్స్ ఒకటి ఇస్తారు మనకి. ఈ కవరు ఆ ప్లాస్టిక్ బాక్స్లో పెట్టి దాన్ని పింక్ పేపర్ సీల్తో సీల్ చేయాలి. మనకి పేపర్ సీల్లో పింక్ పేపర్ సీల్ ఒకటి ఇస్తారు. దాని మీద ముందు ప్రెసిడింగ్ అధికారి, పోలింగ్ ఏజెంట్లు ఈ పింక్ పేపర్ సీల్పై సంతకం చేయడం మర్చిపోవద్దు. మాక్ పోల్ సర్టిఫికేట్పై సంతకం చేయండి. తర్వాత కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ డ్రాప్ బాక్సులను సీల్ చేయండి. దాంతో ఈ ప్రయత్నాలన్నీ సక్రమంగా ఏ విధమైన తొందరపాటు లేకుండా జరిగితే సాయంత్రం వరకు సగం ఎలక్షన్ ప్రశాంతంగా జరుగుతుంది. అయితే మనకి గంట ముందు లేదా గంటన్నర ముందే ఈ వీవీప్యాట్లు, ఈవీఎం మిషన్లను ఏర్పాటు చేసుకోమన్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు ఉదయం 7 గంటలకు ముందుగా కనీసం 5 నిమిషాలన్నా మనం రిలీఫ్గా ఉండేటట్లుగా 5 నిమిషాల ముందే మనకి ఈ మాక్ పోల్ అనేది కంప్లీట్ అయ్యేలా చూసుకోండి. మాక్ పోల్ అయిన 5 నిమిషాల తర్వాత ఎలక్షన్ ప్రారంభమయ్యేలాగా, అంటే కనీసం 2 నిమిషాలైనా ఎన్నికల అధికారులు కొంచెం ఫ్రీగా ఉండేలా చూసుకుంటే ఏ విధమైన తొందరపాట్లు లేకుండా జరుగుతాయి. అందరూ జాగ్రత్తగా ఎన్నికలు నిర్వహించి ప్రశాంతంగా మీ ఇళ్ళకి చేరాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.